Hi and hello guys, welcome to our channel Movie Hunters. మేము ఒక వీడియో చేసేది చాలా లాంగ్ గ్యాప్ అయితే తీసుకున్నాము. సో, కొంచెం టైం అయితే తీసుకున్నాము. బట్ ఇప్పుడైతే కొంచెం అవన్నీ పక్కన పెట్టేసి రేపు రిలీజ్ అవుతున్న మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, బేసిక్‌గా 'సరిపోదా శనివారం' ఈ మూవీ గురించి మాట్లాడితే ఈ మూవీ మీద నాకు చాలా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్‌లో ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు మూవీ టీమ్. వీడియోలో నానికి ఏదో సంఖ్యలు కట్టేసినట్టు ఉంటాయి అండ్ సడన్‌గా ఒకేసారి బయటకొచ్చినట్టు చూపిస్తారు. అది కూడా శనివారం రోజు వచ్చినట్టు చూపిస్తారు. సో, నేనేమనుకున్నానంటే ఇదొక ఫ్యాంటసీ మూవీ. సో, ఓన్లీ శనివారం రోజే పవర్స్ వస్తాయేమో అనుకున్నాను. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇలాంటి మూవీస్ మన దాంట్లో పెద్దగా అయితే రాలేదు. నాకు తెలిసి మలయాళం ఇండస్ట్రీలో ఇలాంటిది 'మిన్నల్ మురళి' అనే మూవీ వచ్చింది. ఆఫ్‌కోర్స్ ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన 'హనుమాన్' మూవీ కూడా ఆల్మోస్ట్ ఈ బేసే. సో, అలాంటి టైప్‌లో ఒక క్రేజీ ఫ్యాంటసీ మూవీ నాని చేస్తున్నారని తెలిసి నేను చాలా ఎక్సైట్ అయితే అయ్యాను. ఎప్పుడైతే 'ఎస్‌జే సూర్య' గారు కొన్ని ఇంటర్వ్యూస్‌లో మెన్షన్ చేశారో లైక్ కోపం వల్లే ఇలా చేస్తారు. ఓన్లీ ఆ కోపం తీర్చుకోవడానికే సాటర్‌డే రోజు చేస్తారని ఎప్పుడైతే చెప్తారో నాకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. ఎనీవేస్ ఐ వాస్ ఎక్సైటెడ్ బికాజ్ వివేక్ ఆత్రేయ ఒక నార్మల్ టెక్నీషియన్ అయితే కాదు, క్రేజీ రైటర్. సో, ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ చేస్తారని అనుకుంటున్నాను. మెయిన్‌గా మాట్లాడుకోవాలంటే ఈ మూవీ ట్రైలర్ గురించే. ఎందుకంటే చాలా సింపుల్‌గా కట్ చేశారు. మనకి తెలిసిన ఒక సింపుల్ ఫెయిరీ టేల్ టెంప్లేట్‌ని అయితే కట్ చేశారు. అంటే ఒక ఊరు ప్రాబ్లమ్‌లో ఉంటుంది. ఒక విలన్ వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఒక హీరో వస్తాడు. ఆ హీరో విలన్ క్లాష్ అండ్ ఆ ఊరు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ట్రైలర్‌ని ఇలా సింపుల్ వేలో కట్ చేయడానికి నాకైతే చాలా రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి చాలా ఎక్కువ మంది మూవీ కనెక్ట్ అవ్వాలి అండ్ ట్రైలర్‌ని చూసి సింపుల్‌గా ఉండాలి అనే ఉద్దేశంతో కట్ చేశారేమో అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందంటే సో, రీసెంట్‌గా ఈ మూవీ టీమ్ ప్రమోషనల్ ఈవెంట్స్ భాగంగా కొన్ని ఇంటర్వ్యూస్ అయితే చేశారు. సో, అందులో నాని అయితే కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. లైక్ వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లేతో చాలా మ్యాజిక్ చేస్తారు అండ్ చాలా హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయని. మరి అది తన ప్రీవియస్ మూవీస్ గురించి చెప్పారో, లేకపోతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మూవీ గురించి చెప్పారో మనకైతే తెలీదు. బికాజ్ వివేక్ ఆత్రేయ ఒక స్క్రీన్ ప్లే మెజిషియన్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఫస్ట్ మూవీ నుంచి తీసుకోండి చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది తన మూవీస్‌లో. 'రోచే' మూవీలో ఆ ఇంటర్వల్ ట్విస్ట్ గానీ, అండ్ 'అంటే సుందరానికిలో' జరిగే ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ గానీ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మూవీ రన్ టైమ్ అయితే కట్ చేసి 2 అవర్స్ 15 మినిట్స్ అయితే చెప్పారు. ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎందుకంటే 'అంటే సుందరానికి' మూవీ కూడా ఆల్మోస్ట్ ఇదే రన్ టైమ్. 'అంటే సుందరానికి' విషయానికొస్తే అప్పుడు కూడా ఈ మూవీ రన్ టైమే ఒక ఇష్యూ అని, లాస్ట్‌లో క్లైమాక్స్ డ్రాగ్ చేశారు అని కొన్ని కంప్లెయింట్స్ అయితే వచ్చాయి. మరి ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారా? లేదంటే సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయ్యారనేది మనం మూవీ చూస్తేనే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మూవీ గ్రేటెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి యాక్టింగ్ బేస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నాని ఆఫ్‌కోర్స్ ఈస్ ఎ వండర్‌ఫుల్ యాక్టర్ అండ్ 'ఎస్‌జే సూర్య' యాస్ వెల్. కానీ ఆ మిగతా యాక్టర్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. లైక్ అదితి బాలన్. ఆవిడ గురించి మీకు ఐడియా లేకపోతే ఒక్కసారి 'అరవి' మూవీ చూడండి. అసలు లిటరల్లీ ఫ్యాన్స్ అయిపోతారు మీరైతే. కానీ వీళ్ళందరినీ ఎంత మేరకు యూజ్ చేసుకుంటారో, ఎంత క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయనేది మనం చూడాలనుకోండి. బట్ యాహ్! లెట్స్ సీ. ఇంకో మెయిన్ యాస్పెక్ట్ వచ్చేసి మ్యూజిక్. సాంగ్స్ అయితే నాకు కొంచెం బానే అనిపించాయి వినడానికి. సో, మేబీ వీడియో సాంగ్స్ ఇంకా బెటర్‌గా ఉండొచ్చు. బికాజ్ వివేక్ ఆత్రేయ మూవీస్‌లో మోస్ట్‌లీ మనకి ఆ సిట్యుయేషనల్ సాంగ్స్ ఎక్కువగా అనిపిస్తాయి. అంటే కొంచెం రొటీన్ మూవీస్ లాగా అయితే సాంగ్స్ ఏదో ఔట్ ఆఫ్ ప్లేస్ రావు. చాలా సింక్‌లో ఉంటాయి. మళ్ళీ మనం 'అంటే సుందరానికి' కేస్‌కే వెళ్తే ఆ మూవీ సాంగ్స్ ఫస్ట్ టైమ్ విన్నప్పుడు అంటే ఆల్బమ్ రిలీజ్ అయినప్పుడు నేను కొంచెం ఇలా ఉన్నాయేంటి అంటే కొంచెం అంత ఓకేగా ఉన్నాయనిపించింది. కానీ మూవీ చూసాక నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. మూవీలో సాంగ్స్ బ్లెండ్ అయితే బాగా ఖచ్చితంగా మూవీకి అదొక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ మూవీ బీజీఎం గురించి నేను ఆల్రెడీ చెప్పక్కర్లేదు. అసలు ఆల్మోస్ట్ అందరూ ఇదే బీజీఎం వింటున్నారు. సో, థాట్ క్రెడిట్ గోస్ టు జేక్స్ బీజే అనే చెప్పాలి. సో, యాహ్! ఫైనల్‌గా అసలు నీ ఒపీనియన్ ఏంటి? ఈ మూవీ మీద ఎలా ఉంటుంది అంటే నాకైతే ఒక రొటీన్ మూవీలాగా అనిపించట్లేదు. ట్రైలర్‌లో వాళ్ళు టీజ్ చేసిన వే మాత్రం ఒక రొటీన్ మూవీ అనేది చెప్పడానికి ట్రై చేశారు. బట్ మేబీ దేర్ సంథింగ్ ఇన్ దేర్ ఒక డిఫరెంట్ ఫీల్ ఆఫ్ మూవీ చూస్తాం అనిపిస్తుంది. సీరియస్‌లీ నిజంగా ఒక కమర్షియల్ మూవీ, ఒక లిటరల్లీ కమర్షియల్ మూవీ దింపితే మాత్రం అసలు అంతకన్నా పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉండదు. కానీ అలా అయితే ఈ మూవీ టీమ్ చెయ్యదు. ఖచ్చితంగా వివేక్ ఆత్రేయ అయితే చేయడు అని అయితే నేను నమ్ముతున్నాను. అసలు మీకేమనిపిస్తుంది ట్రైలర్ చూసాక? అసలు మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఈ మూవీ హిట్ అవుద్దనిపిస్తుందా? లేకపోతే సేమ్ నేను అనుకున్నట్టే రొటీన్‌గా ఉంటదేమో బట్ ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు అనిపిస్తుందా? కింద కామెంట్స్‌లో అయితే రాయండి. ఇప్పటిదాకా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఈ కంటెంట్ నచ్చే ఉండాలి. సో, నచ్చినట్టయితే మాత్రం ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. మా మిగతా కంటెంట్ కూడా చూసి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.